Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about parabola chapter exercise 3A problems. Okay. So now let us start the class. Before going to starting the class, I request to all please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here. Now fifth one. Find the equation of the parabola whose focus is s of 1 comma minus 7 and vertex a of 1 comma minus 2 అని ఇచ్చిందమ్మా. సో ఇక్కడ ఫోకస్ అండ్ వెర్టెక్స్ అనేది రెండు కూడా యాక్సిస్ మీద ఉంటాయి కాబట్టి సో యాక్సిస్ అనేది ప్యారలల్ టు వై యాక్సిస్ అమ్మ. ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్ కోఆర్డినేట్ రెండిట్లో కూడా సేమ్ ఉంది, ఫోకస్ అండ్ వెర్టెక్స్లో రెండిట్లో కూడా సేమ్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉంది అంటే యాక్సిస్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఒకవేళ వై కోఆర్డినేట్ సేమ్ ఉంది అనుకోండి, యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో వ్యాక్స్కి ప్యారల్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అనేది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఆఫ్ వై మైనస్ కేకి ఈక్వల్ అవుతాం. అంటే ప్లస్ కావచ్చు లేదంటే మైనస్ కావచ్చు. ఇప్పుడు మనకు నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి రెండు కూడా, అంటే ఏంటి వై కూడా రెండు కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మైనస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 4a ఆఫ్ వై మైనస్ కే అయ్యే అవకాశం ఉంటుందమ్మా. సో కాబట్టి ఇప్పుడు నాకు హెచ్ ఈక్వల్స్ వెర్టెక్స్ హెచ్ ఈక్వల్స్ టు 1, కే ఈక్వల్స్ టు మైనస్ 2 హెచ్ కామా కే కాబట్టి హెచ్ కామా కేతో పాటుగా ఏ కావాలి. అప్పుడు ఏ ఎలా వస్తుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ, అంటే ఫోకస్ అండ్ వెర్టెక్స్ కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది వీటి మధ్య డిస్టెన్స్. సో 1 - 1 0 కాబట్టి -2 - of -7 +7 వి గెట్ ఇయర్ దట్ ఈక్వల్స్ టు 5 mm. ఓకేనా, అంటే ఏ ఈక్వల్స్ టు +5 వి గెట్ ఇయర్. సో ఏ వాల్యూ వచ్చేసింది, హెచ్ కామా కే వాల్యూ తెలిసింది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4a ఆఫ్ వై మైనస్ కే అవుతుంది అమ్మా. ఓకేనా, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డౌన్వర్డ్ పారాబోలా. సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4a ఆఫ్ వై మైనస్ కే. సో నౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ హెచ్ కామా కే వాల్యూ అండ్ ఏ వాల్యూస్. సో వీ గెట్ ఇయర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4 into 5 దట్ ఈస్ నథింగ్ బట్ -20 ఆఫ్ వై మైనస్ ఆఫ్ -2 దట్ ఈస్ వై ప్లస్ 2 వీ గెట్ ఇయర్ అమ్మా. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ - 2x + 1 దట్ ఈక్వల్స్ టు -20y - 40 వీ గెట్ ఇయర్. సో దెన్ దట్ ఇంప్లైస్ వాట్ వీ గెట్ ఇయర్ ఎక్స్ స్క్వేర్ - 2x plus 20y plus 41 plus 40 plus 1 equals to 0. We get nothing but that is the equation of the parabola. Okay, nama? Now we go to next one, sixth one. Find the equation of the parabola whose focus is s of 3, 5 and vertex a of 1, 3. సో ఇక్కడ కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెంట్ ఉంది, అదేవిధంగా వై కోఆర్డినేట్ కూడా డిఫరెంట్ ఉంది ఫోకస్ అండ్ వెర్టెక్స్లో రెండిట్లో. సో కాబట్టి ఇది వ్యాక్స్కి ప్యారల్గా ఉండదు, అదేవిధంగా ఎక్స్ యాక్స్ కూడా ప్యారల్గా ఉండదు. అంటే రెండింటికి ప్యారల్ ఉండకుండా ఉండే ప్యారబుల్ ఇది. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ ఫామ్లో ఉన్న ప్యారబుల్ అమ్మ. ఇది నార్మల్ ప్యారబోలా. ఓకే, నాట్ ప్యారల్ టు ఎక్స్ యాక్స్ అండ్ వై యాక్స్ ఆల్సో. సో వీ కెన్ ఫైండ్ అవుట్ ఇయర్ axis equation. So how to find out the axis equation? So axis is nothing but passes to the focus and vertex. అంటే ఇక్కడ ఫోకస్ ఇచ్చిండు వెర్టెక్స్ ఇచ్చిండు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ పాసెస్ టు ది 2 పాయింట్స్ కాబట్టి y - y1 ఈక్వల్స్ టు y2 - y1 బై x2 - x1 ఆఫ్ x - x1 అమ్మ. ఈ ఫార్ములా యూజ్ చేసి మనకు ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ వస్తుంది. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే 3, 5 అండ్ 1, 3 కాబట్టి సో దాని నుంచి మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ నథింగ్ బట్ y - 3 ఈక్వల్స్ టు 3 - 5 బై 1 - 3 ఆఫ్ x - 1. ఓకే, సో 3 - 5 అంటే -2 అవుతుంది, 1 - 3 ఆల్సో -2 -2 we get 1 that is nothing but y - 3 equals to x - 1 we get here. So then what we get here x - 5 plus 2 equals to 0 be the equation of the axis. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈక్వల్స్ 0 అవుతుంది. ఓకేనా, అంటే ఎక్స్ - y ప్లస్ 2కి పర్పెండిక్యులర్గా ఉండే ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈక్వల్ 0 రాయొచ్చు. సో ఇది పర్పెండిక్యులర్ ఈక్వేషన్ టు ది ఎక్స్ - y ప్లస్ 2 ఈక్వల్ 0. సో ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాం డైరెక్ట్రిక్స్ మీద. అంటే లెట్ us take z of x, y బి ది పాయింట్ ఆన్ ది డైరెక్ట్రిక్స్. ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నట్లయితే
ఈ పాయింట్కి ఫోకస్కు మధ్యలో వెర్టెక్స్ ఏ ఉంటుందమ్మా. అంటే ఏబిది మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అవుతుంది. ఓకేనా. జెడ్బిది ఎనీ పాయింట్ ఆన్ ది డైరెక్ట్రిక్స్, దెన్ వి గెట్ హియర్ ఏబిది మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అమ్మ. అంటే మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మిడ్ పాయింట్ని ఫార్ములా బేస్ చేసుకొని జెడ్ యొక్క కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ కోఆర్డినేట్స్ని మళ్ళీ మనకు డైరెక్ట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే కావాల్సిన కే వాల్యూ వస్తుంది. సో కే వాల్యూని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ వస్తాము. ఓకే, దాని నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏబిది మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, 3 + x/2 కామా 5 + y/2, 3 + x/2 కామా 5 + y/2 ఈక్వల్స్ టు 1,3 అవుతాం. వెర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ 1,3 కాబట్టి. ఓకేనా. అంటే ఏంది 3 + x/2 ఈక్వల్స్ టు 1 అండ్ 5 + y/2 ఈక్వల్స్ టు 3 విగిటియర్. ఓకేనా. సో అప్పుడు x ఈక్వల్స్ ఏమవుతుందంటే 3 + x ఈక్వల్స్ 2 అవుతుంది. అంటే x ఈక్వల్స్ టు మనకు 2 - 3 నథింగ్ బట్ -1 విగిటియర్ అమ్మా. సో 5 + y/2 ఈక్వల్స్ టు 3, దెన్ 5 + y ఈక్వల్స్ టు 6. సో y ఈక్వల్స్ టు 6 - y, దట్ ఈస్ నథింగ్ బట్ y ఈక్వల్స్ టు 1. సో y ఈక్వల్స్ టు 1 వచ్చింది, x ఈక్వల్స్ టు -1 వచ్చిందమ్మా. సో x ఈక్వల్స్ టు -1 అండ్ y ఈక్వల్స్ టు +1. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్? x + y ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఇందులో x వాల్యూ -1, y వాల్యూ +1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కావాల్సిన డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వస్తుంది. అదేమవుతుందంటే x ప్లస్ -1 + 1 ప్లస్ k = 0, అంటే k = 0 వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x + y ప్లస్ k = 0 కాబట్టి x + y ప్లస్ 0 = 0, నథింగ్ బట్ x + y = 0 వి గెట్ హియర్. ఓకే. సో x + y = 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ డైరెక్ట్రిక్స్ వచ్చింది, ఫోకస్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది ఫార్ములా అంటే x - α హోల్ స్క్వేర్ ప్లస్ y - β హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు lx ప్లస్ my ప్లస్ n హోల్ స్క్వేర్ బై l² ప్లస్ m². అంటే lx ప్లస్ my ప్లస్ n అనేది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, ఆల్ఫా కామ బీటా అనేదేమో ఫోకస్ అమ్మ, ఫోకస్ ఆఫ్ ది పారాబోలా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పారాబోలా ఈక్వేషన్ వస్తుంది. ఓకే, నౌ సీ హియర్ అది ఎలా చూద్దాం. సో ఫోకస్ వచ్చేసి ఎస్ ఆఫ్ ఆల్ఫా కామ బీటా కాబట్టి ఆల్ఫా కామ బీటా వాల్యూ 3,5 అమ్మ. సో అండ్ డైరెక్ట్రిక్స్ వాల్యూ x + y, ఎల్ కోఫిషియంట్ ఏమో అంటే x కోఫిషియంట్ l = 1 అండ్ y కోఫిషియంట్ m = 1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x + y హోల్ స్క్వేర్ బై 1² ప్లస్ 1² నథింగ్ బట్ 1 + 1 2 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. ఇప్పుడు 2తోని మనకు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్టయితే 2 ఆఫ్ x² - 6x ప్లస్ 9 ప్లస్ y² - 10y ప్లస్ 25 దట్ ఈక్వల్స్ టు x + y హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ x² ప్లస్ 2xy ప్లస్ y² వి గెట్ హియర్. సో మల్టిప్లై చేస్తే 2x² - 12x ప్లస్ 18 ప్లస్ 2y² - 20y ప్లస్ 50 మైనస్ x² - 2xy మైనస్ y² ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. ఓకే. సో వీ కెన్ సింప్లిఫై, వి గెట్ ది ఆన్సర్. సో 2x² - x² అంటే x² వస్తుంది ప్లస్ 2y² - y² అంటే ప్లస్ y² వస్తుంది, మైనస్ 2xy కాబట్టి మైనస్ 2xy ప్లస్ y², రిమైనింగ్ మైనస్ 12x - 20y ప్లస్ 18 ప్లస్ 50 అంటే 68 ఈక్వల్స్ టు 0 అవుతాం. సో x² - 2xy ప్లస్ y² - 12x - 20y ప్లస్ 68 ఈక్వల్స్ టు 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకేనా. Thank you for watching. For more updates, please like, share and subscribe to our channel A Square Maths Academy.